ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఇది మే 30 రోజు వీడియో ఫ్రెండ్స్. కానీ 2 డేస్ తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే నాకు కొంచెం టైం మిగలలేదు, అందుకనేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా పాప బర్త్డే కేక్ రెసిపీ వీడియో. చూడండి, నేను ఫస్ట్ కేక్ కోసం అనేసి షుగర్ సిరప్ చేసుకుంటున్నాను. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ పోసేసి మరిగిస్తున్నాను. షుగర్ సిరప్ చేస్తున్నాను. నేను 2 వెరైటీస్ కేక్స్ చేశాను ఫ్రెండ్స్. ఒకటి చాక్లెట్ కేక్, ఒకటి నార్మల్ కేక్ చేశాను. ఎగ్లెస్ కూల్ కేక్ చేశాను. చూడండి, తర్వాత అది వాటర్ మరుగుతూ ఉంటే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసాను, అంటే టేస్ట్ బాగుంటుందని. అది బాగా కొంచెం ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈసారి కేక్ బయట తేలేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంట్లో చేసేసి పెట్టాను. మా పాప ఫుల్ హ్యాపీ అయిపోయింది నేను ఇంట్లో కేక్ చేసేసరికి. కేక్ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఒక డిజైన్స్ ఏమీ అంతగా లేదనిపించింది, కానీ కేక్ మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. సేమ్ మనం బేకరీ కేక్ లాగానే వచ్చేసింది. ఇంకా వాళ్ళు వేసే డెకరేషన్స్, డిజైన్స్ మనకు అంతగా రావు కాబట్టి, మనకు అవి ఉండవు కాబట్టి అంత ఏం లేదు. చూడండి, అయిపోయింది. తీసుకొచ్చి కూల్ చేస్తున్నాను, చల్లగా చేస్తున్నాను. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్లో 1/2 కప్ కంటే కొంచెం తక్కువ, 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. చూడండి, సరిపోతుందా మొత్తం పోయేలా వద్దా అనుకుంటూ పోసాను. 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. అదే కప్ తోటి 1 కప్ పెరుగు, చూడండి ఫ్రెండ్స్, అదే కప్ తోటి 1 కప్ పెరుగు. అంటే దీంట్లో ఎగ్ లేదు కాబట్టి పెరుగుతోటే నేను కేక్ చేశాను. సూపర్ వచ్చింది. ఎగ్స్ లేకపోయినా కానీ కేక్ సూపర్ వచ్చేసింది, స్పంజీగా. 1 కప్ పెరుగు, నేను కేక్ చేస్తుంటే మా పిల్లలు నా పక్కకే కూర్చొని ఉన్నారు అందరూ. మా చెల్లె పిల్లలు, నా పిల్లలు, ఎట్లా చేస్తుంది మమ్మీ అనేసి. మా హస్బెండ్ కూడా విచిత్రంగా కూర్చున్నాడు నా పక్కకి, ఎట్లా చేస్తున్నారు అని. తర్వాత 1 కప్పు షుగరు, నేను షుగరు కట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూపించడంలో, అందుకనేసి మీకు మళ్ళీ ఒక కప్పులో పోసి చూపించాను. 1 కప్ షుగరు, తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, 1 స్పూనెడు, అంటే చిన్న స్పూన్ మెజర్మెంట్ స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో 1 స్పూను, లాస్ట్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1 స్పూన్ వేసాను. షుగర్ మీరు 1 కప్ వేసుకోవచ్చు, 1.5 కప్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే తినే స్వీట్ని బట్టి. నార్మల్గా నేను మళ్ళీ షుగర్ సిరప్ పోస్తాను కాబట్టి 1 కప్ వేసాను. లేదు మీరు డైరెక్ట్గా అట్లనే స్పాంజీగా చేసుకొని తింటాము అని అనుకుంటే 1.5 కప్ వేసుకోవచ్చు. తర్వాత నేను బీటర్ తోటి మొత్తం బీట్ చేస్తున్నాను, అంటే స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు స్మూత్ చేస్తున్నాను నేను దాన్ని. నాకు ఈ బ్లెండర్ ఉండడంలో మస్తు ప్లస్ పాయింట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేతితో కలుపుకోవాలని చాలా టైం పడుతుంది. ఇప్పటికే నాకు 2 కేక్స్కి రెడీ చేసుకునేసరికి 1.5 అన్ అవర్ పైనే పట్టింది. తర్వాత 1 కప్ మైదా, అది మొత్తం స్మూత్గా బ్లెండ్ అయినాక 1 కప్ మైదా తీసుకున్నాను.
ఇది బేకింగ్ పౌడర్ ఫ్రెండ్స్. చూడండి దాంట్లోనే ఇంకొక స్పూన్ ఉంటుంది కదా, చిన్నదానికంటే ఇంకొంచెం పెద్ద స్పూను, సెకండ్ స్పూన్ అది పెద్ద స్పూన్లలో. ఇది బేకింగ్ పౌడర్. చూడండి నేను కేక్ కోసం అని బయట నుంచి తెప్పించాను షాప్ నుంచి, అందుకు మా వారితో తెప్పించాను. తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్, దాంట్లో చిన్న స్పూన్ తోటి 1 స్పూను, 1 స్పూన్కి ఇంకా నిండా కాకుండా కొంచెం తక్కువనే, దాంతో 1 స్పూను, అదిగో చూడండి 1 స్పూన్ చిన్నది అది, దాంతో ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, తర్వాత 1 పెద్ద స్పూను చాక్లెట్ పౌడర్ వేసాను. చాక్లెట్ పౌడర్ అది, వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను. మా పిల్లలు అడుగుతున్నారు, కొంచెం పెట్టు మమ్మీ చాక్లెట్ పౌడర్ ఎట్లుంటుందో చూస్తాను టేస్ట్ అని అడుగుతున్నారు, చిన్న ఆమె పక్కన పెద్ద ఆమె పక్కన. అది తర్వాత జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఒక పెద్ద గిన్నెలో తీసుకొని నేను జల్లించుకున్నాను. చూసారా, జల్లించుకొని దీంట్లో పోసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం బాగా చిక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. నేనేం చేస్తున్నానంటే చిక్కగా ఉంది కాబట్టి వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అది 1 కప్ తీసుకున్నాను. పాలు పోస్తుందంటే కొంచెం పలుచగా అవుతుంది, మనకి అవసరం ఉన్నంత సైజులోకి వచ్చేస్తుంది అది పిండి. నేను కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుతున్నాను, ఒకటేసారి పోస్తే బాగుండదు కదా, అందుకని కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుతున్నాను. చూడండి చూసారా, ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం పాలు పోసి మళ్ళీ ఒకసారి చేసుకుందాం. కొంచెం పలచగా అయింది, ఇంకొంచెం పలచగా కావాలి, మరీ గట్టిగా ఉంటే కూడా బాగా రాదు కదా కేకు, అందుకనేసి. అంటే దానికి ఏం ఏమంటారు, ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో ఉంటేనే మనకి కేక్ బాగా వస్తుంది. చూసారా, అయిపోయింది. 1/2 కప్ పోసాను నేను ఇంకా బ్లెండ్ చేసేసి ఒక గిన్నెలో ఆయిల్ పూసి, అంటే మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ ఉంటే బటర్ కూడా పూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆయిల్ పూస్తున్నాను. బటర్ మొత్తం నేను కేక్ క్రీమ్కే వాడేసాను, ఇంకా బటర్ లేదు ఇంట్లో. మళ్ళీ పాలు వచ్చినాక మళ్ళీ జమ అయితేనే బటర్ ఉంటుంది నా దగ్గర. నేనేం చేస్తానంటే బటర్ నేను బయట కొనుక్కరాను ఫ్రెండ్స్. ఇంట్లో పాలు వస్తుంటాయి కదా, మాకు గేదె పాలు వస్తాయి. ఆ పాలతోటి వచ్చే వెన్న మొత్తం తీసి పక్కకు పెట్టేసి దాన్నే నేను క్రీమ్లోకి అదే వాడాను. చూడండి, నేను ఇంతకుముందు క్రీమ్ చేశాను కదా, ఆ వీడియో కూడా ఉంది చూడండి. నేను ఇంట్లోనే క్రీమ్ చేసుకున్నాను. అది 4 డేస్ ముందే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నేను. తర్వాత ఆయిల్ అంతా గిన్నెకి అప్లై చేసినాక మైదా తీసుకొని కొంచెం చల్లించుతూ ఇట్లా చుట్టూ జల్లించుకోవాలి. లేదంటే మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, అడుగున మాడకుండా ఉంటుంది. నేను మైదా వేసి చుట్టూ ఇట్లా తడుతూ చుట్టూ
చుట్టూ అప్లై చేసుకున్నాను చూడండి. నేను ఇంట్లోనే అన్నం వండుకునే రైస్ గిన్నె ఉంటుంది కదా, రైస్ బౌల్లోనే పెట్టేసుకున్నాను కేకు. దాంట్లో అయితేనే కొంచెం అడగంటకుండా స్మూత్గా బాగా వస్తుంది. ఆ కేకుది గిన్నె ఉంది కానీ అది స్టార్ షేప్లో ఉంది, అది రౌండ్ రాదు కదా, అందుకనేసి నేను దీంట్లో 2 కేకులు దీంట్లోనే చేశాను. నేను ఈజీగా చాలా బాగా వచ్చింది. కేక్ మిశ్రమం మొత్తం దాంట్లో వేసేసుకుంటే చూసారా అట్లా ఆ విధంగా రావాలి. మరీ పలుచగా రావద్దు, మరీ గట్టిగా రావద్దు. కేక్స్ మాత్రం రియల్గా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్. సేమ్ మనము కూల్ కేక్ ఎలా తెచ్చుకుంటాము, ఎగ్లెస్ కేకు కూల్ కేక్ ఎలా తెచ్చుకుంటామో సేమ్ అదే విధంగా వచ్చింది. ఇంకా అంత వేసేసుకున్నాక ఇట్లా తట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇట్లా బౌల్ని తిప్పుతూ తడుతున్నామంటే లోపల ఏమన్నా బబుల్స్ ఉన్నా అవి పోతాయి అన్నట్టు. బబుల్స్ ఉంటే కేక్ రాదు కదా సరిగా, అందుకని ఇట్లా తడితే ఆ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా కేక్ చేసుకోవడమే. నేను ముందే బగోన పెట్టేసి దాంట్లో ఒక స్టాండ్ వేసేసి పెట్టాను, అది హీట్ అయ్యేదాకా పెట్టాను. నేను కేక్ ప్రిపరేషన్ అది ఉంటుంది కదా, మిశ్రమం ప్రిపరేషన్ చేసుకునే వరకు అది హీట్ అవుతూ ఉంది స్లో ఫ్లేమ్లో. తర్వాత నేను ఆ కేకుది గిన్నె తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి 40 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చిందా లేదా. చూసారా చేసింది కేక్ కదా, సూపర్ అయిపోయింది. కేక్ పొంగేసింది బాగా. మనకు ఓవెన్స్ అవన్నీ ఎందుకండి, ఓవెన్స్ లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు కేక్ ఇంట్లోనే. ఓవెన్ లేకపోయినా ఎగ్ లేకపోయినా చేసుకోవచ్చు. ఎగ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ అండి, చాలా బాగా వస్తుంది కేకు. మీరు ఇలాగే తినాలనుకుంటే దాంట్లో కొన్ని కోకోనట్స్, ఏమైనా నట్స్ వేసుకోండి. కోకోనట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకోండి, బాగుంటుంది. అలాగే తినేయచ్చు. ఈసారి నేను అలాగే చేస్తాను మా పిల్లలకి. వాళ్ళు అట్లనే స్పాంజ్ కేక్, మామూలుగానే స్పాంజ్ కేక్ అడిగారు, ఈసారి చేస్తాను, అది కూడా పెడతాను. ఆ చుట్టూ ఇట్లా చాక్ తోటి తీసుకొని తర్వాత తీసేసుకోవాలి. చూసారా వచ్చేసింది కేక్, ఈజీగా వచ్చేసింది, ఏం ప్రాబ్లం లేకుండా. నేను తర్వాత ఏం చేశానంటే ఆ పైనదంతా కట్ చేశాను, ఎందుకంటే కేక్ క్రీము దానికి పట్టదు కదా, స్మూత్ టెక్స్చర్ ఉంది కదా అది, అందుకనేసి ఆ పైనదంతా తీసేసుకున్నాను. మళ్ళీ సెకండ్ కేక్ కోసం మళ్ళీ ప్రిపరేషన్ చేశాను. చూడండి సేమ్ ప్రాసెస్ ఇది కూడా మళ్ళీ, కాకపోతే దీంట్లో చాక్లెట్ పౌడర్ వేయలేదు, వైట్గానే పెట్టాను. అంటే మనకు 2 విధాల స్టెప్ బై స్టెప్ పెట్టినప్పుడు ఆ 2 విధాల కనిపించడానికి అనేసి నేను చూడండి దీంట్లో క్లియర్గా చూపిస్తున్నాను. 1 కప్ షుగరు, తర్వాత పెరుగు, అదే 1 కప్ తోటి పెరుగు. నేను పెరుగు కూడా ఇంట్లోనే తోడేస్తానండి, బయట నుంచి తేను. పాలు మాకు చిక్కగా బాగా వస్తాయి, అందుకని లీటర్ తీసుకుంటాను. 1/2 లీటర్ పెరుగుకి అయిపోతుంది, 1/2 లీటర్ ఇంట్లో టీకి వాటికి సరిపోతుంది.
చూసారా 1 కప్పు పెరుగు, 1.3 2/3 అంటే కప్పు నంబర్ అది చూపిస్తున్నాను మీకు. తర్వాత ఇది 1/4 నంబరు కప్పు, దాంట్లో 1 కప్పు నిండా ఆయిల్. మీకు ఈ కేకు కలపడం చేయడంలో మీకు అన్ని మెజర్మెంట్స్ ఈజీగా చూపించాను, కప్స్ మెజర్మెంట్స్ చూపించాను ఎంతెంత వేసాను అనేది. ఆయిల్ కూడా వేసేసాక తర్వాత చిన్న స్పూన్ ఉంటుంది కదా, దాంతో వెనిలా ఎసెన్స్ 1 స్పూను, 1 స్పూను వెనిలా ఎసెన్స్. ఫ్లేవర్స్ మాత్రం సూపర్ వచ్చిందండి నాకు. నేను 2 అడిగాను, పైనాపిల్ ఫ్లేవరు, వెనిలా ఎసెన్స్. మా వారు పైనాపిల్ ఫ్లేవర్ లేదంట, వెనిలా ఎసెన్స్ కనిపించింది అనేసి వెనిలా తెచ్చారు. తర్వాత బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోవాలి. నేను అన్ని కింద కూర్చొని నిమ్మలంగా కూర్చొని ప్రశాంతంగా, వీడియోలో ఎంతైనా పర్లేదు అన్నీ అర్థమయ్యేలాగా చెప్తామనేసి చెప్తున్నాను. నేను అన్నీ ఏంటంటే నాలాగా కొంతమంది అన్నీ చూసేసి ఏంటంటే అయ్యో ఇది ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు కానీ ఇది మాకు రాలేదు అని అంటారు కదా, అట్లా వీటిలలో అర్థం కాకపోతే కొంతమందికి తిట్టుకుంటారు. అందుకనేసి నేను అన్నీ క్లియర్గా చెప్పాను. చూడండి, మీకు నచ్చితే నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నేను అన్నీ క్లియర్గా చూపించాను. తర్వాత 1 కప్పు మైదా, నేను ఒక ప్లేట్లో జల్లించుకుంటున్నాను. చూడండి, అది జల్లించుకోవడం కూడా ఎట్లా అనేసి ఫస్ట్ కేక్ చూపించిన దాంట్లో నేను ఇంత క్లియర్గా చూపించలేదు కదా, అందుకనేసి మళ్ళీ తిట్టుకుంటారని చెప్పేసి. చూసే జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు కదా, మనం ఏది చెప్తే అది నమ్మడానికి, అందుకనేసి నేను క్లియర్గా చూపించుకుంటున్నాను. తర్వాత నేను బేకింగ్ పౌడర్, మీడియం స్పూన్ తోటి 1 స్పూను బేకింగ్ పౌడర్, మనం బేకింగ్ పౌడర్ డబ్బా ఒక్కసారి తెచ్చుకుంటే 3-4 టైమ్స్కి వస్తుంది ఫ్రెండ్స్ అది బాగా. తర్వాత దానికంటే కొంచెం చిన్న స్పూన్కి వంట సోడా ఉంటుంది కదా, మనకి ఇంట్లో కూడా ఉంటుంది సోడా, అది 1 స్పూను. చూడండి, 1/4 స్పూన్ అది, ఇది 1 స్పూన్. ఇది మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకు ఎవరు తిట్టుకోకూడదు అని చెప్పేసి. అది కూడా ఎందుకు తిట్టుకోకూడదు అని అంటే, నేను ఒక రెసిపీ ట్రై చేశాను. అన్నము మిగిలిపోతే వడలు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు ఆ వీడియోలో. సేమ్ వాళ్ళు ఎలా చేశారో నేను అలాగే చేశాను, కానీ అది రాలేదు. ఇంకా నాకు అది అనుభవం అయింది బాగా. అంటే మనం చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఉంటే బాగుండదు కదా, తిట్టుకుంటారు జనాలు. అదేదో అన్నీ క్లియర్గా చెప్తే అర్థమవుతుంది కదా, అందుకనేసి నేను అదేం చేశానంటే
అన్నం మిక్సీకి వేసుకున్నాను, అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను. అంతా అయిపోయినాక వడలు వేస్తామంటే రావట్లేదు. మళ్ళీ నేనేం చేశాను, అయ్యో రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ దాంట్లో నేను శనగపిండి కలిపాను కొంచెం. అప్పుడు వచ్చినాయి. వాళ్ళు అవి చూపెట్టలేదు కదా, శనగపిండి వేసి మైదా పిండి వేసుకొని చేసుకోవాలని చూపించలేదు. అట్లా తిట్టుకుంటారు జనాలు అనేసి నేను అన్నీ పర్ఫెక్ట్గా, లేట్ అయినా పర్లేదని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను మనం అంతా బ్లెండ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఆ మిశ్రమంలో ఈ బేకింగ్ పౌడర్, మైదా ఇవన్నీ జల్లించుకున్నాం కదా, అవి వేసేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను నేను. చూడండి, ఫస్ట్ ఇలా కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మొత్తం పిండి అంతా బయటకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం బ్లెండ్ చేసేటప్పుడు పిండి అంతా బయటకు వెళ్ళిపోతుంది. నేను ఇంకా స్పూన్ పెట్టలేదు, దాంతో కలిపేస్తున్నాను. చూసారు కదా, కొంచెం బ్లెండ్ అయింది, చిక్కగా అయింది. కొన్ని పాలు పోసుకోవాలి. గట్టిగా అయింది బాగా. చూడండి, బెస్ట్ అండి బ్లెండర్ ఉంటే. మన హ్యాండ్తో చేసుకునే కంటే ఈ బ్లెండర్ ఉంటే కొంచెం బెస్ట్. మన హ్యాండ్తో ఎంతసేపు అని కలుపుతాం చెప్ కానీ అంటారు అందరూ హ్యాండ్తో అటువంటి చేసుకోవచ్చు, కానీ మనం ఎంత చేసుకున్నా బ్లెండర్తో చేసుకున్నంత రాదు. ఎందుకంటే అదైతే అంత స్మూత్గా కలిపేస్తుంది. మనం హ్యాండ్ తోటి అంటే కలిపి 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 మన చెయ్యవలసిన వస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను అట్లా. నాకు బ్లెండర్ నేను తీసుకోకముందు నేను అదే విధంగా ట్రై చేశాను. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. లేదంటే మిక్సీకి వేసేసుకోవచ్చు బెస్ట్. మిక్సీకి వేసుకున్నా కూడా అది హీట్ అవుతుంది కాబట్టి అది ఇంకా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మిక్సీలో కూడా బాగానే ఉంటుంది, కానీ బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇదైతే కొంచెం బెటర్ నాకు అనిపించింది. అంటే ఇది నా ఉద్దేశము. ఇది లేనోళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు, లేదా చేతితో కలుపుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. అది మొత్తం మిక్సీ వేసుకున్నాక చూడండి, కొంచెం గట్టిగా ఉంది కదా, అది మళ్ళీ కొంచెం 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 పలచగా కావాలి. అందుకనేసి కొద్దిగా పాలు పోసుకుంటూ నేను మళ్ళీ బ్లెండ్ చేసుకుంటాను. చూసారా, గట్టిగా ఉంది కదా, కొంచెం పలచగా కావడానికి పాలు పోసుకుంటూ, కాగబెట్టి చల్లరిచిన పాలు ఉంటాయి కదా, అవి పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, అలా మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఇందులో అయితే మనకేంటంటే మొత్తం మిక్స్ అయిపోతుంది, స్మూత్గా బాగుంటుంది. నాకైతే ఇది చాలా మంచిగా పనిచేసింది ఈ బ్లెండరు. నేను దేంట్లో స్నాప్డీల్లో తీసుకున్నానండి. ఇది మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ ఇవి రెండు కలిపి స్నాప్డీల్లో తీసుకున్నాను నేను. 700 పడింది ఇది. మనము వేలకు వేలు పెట్టి తీసుకోవాలంటే అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు, కొంచెం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. నేనేం పెద్ద ఉన్నదాన్ని కాదండి, నాది మిడిల్ క్లాస్. నా రేంజ్కి తగ్గట్టు నేను అది తీసుకున్నాను. ఇంకా ఎక్కువ పెట్టగలరు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వేరే అంటే ఎక్కువ కాస్ట్లీ కూడా ఉంటాయి. నా వరకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది, నేను తీసుకున్నాను. తర్వాత నేను ఒక బౌల్కి మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ మైదా పిండి ఉంటుంది కదా, మొత్తం చల్లించుకొని చుట్టూ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనము ఈ కలుపుకున్న కేక్ ప్యాటర్న్ మొత్తం మిశ్రమం ఉంటుంది కదా, అది మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకోవడానికి కూడా గ్లాస్ బౌల్ అయితే బాగుంటుందండి.
ఈ స్టీల్ దాంట్లో అంతా గీతలు పడిపోతాయి మనం బ్లెండ్ చేసేటప్పుడు. గ్లాసుది అయితే బాగుంటుంది. ఈసారి గ్లాస్ తీసుకుంటాను గిన్నె. ఆ బౌల్ అయితేనే బాగుంటుంది గ్లాసుది. అది తీసుకుంటాను ఈసారి షాపింగ్కి వెళ్ళేప్పుడు. ఈసారి తీసుకొచ్చుకుంటాను. అదంతా వేసుకున్నాక ఇలా తట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 2 మినిట్స్. అంటే బబుల్స్ చూడండి, మీకు బబుల్స్ కనిపిస్తాయి. ఆ బబుల్స్ పోయే వరకు అదిగో చూసారా, అక్కడ కనిపించింది. అట్లా బబుల్స్ అన్నీ ఇట్లా తడతా ఉంటే బబుల్స్ అన్నీ వెళ్ళిపోయి పిండి బాగా ఉంటుంది. తర్వాత నేను దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుంటాను. చూసారా, నేను ఫస్ట్ లాగానే నేను గిన్నె పెట్టేసి అది ఫస్టే హీట్ చేసి పెట్టుకున్నాను గిన్నెని స్టాండ్ వేసుకొని. దాంట్లో ఈ కేక్ మిశ్రమం వేసుకున్న గిన్నెని పెట్టేసి 40 మినిట్స్ పెట్టేసి మూత పెట్టేశాను. 40 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా మనం చాక్తోని మిడిల్లో గుచ్చితే అది కొంచెం పిండి దానికి అంటుకోకుండా ఉంటుంది. చాకుతోటన్నా స్పూన్తోనన్నా లేదా ఏదన్నా టూత్పిక్ ఏదో ఉంటే దాంతోటైనా మధ్యలో గుచ్చి చూసుకోవచ్చు. అయిపోయింది. నేను అది తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కేకుకి పైన అది ఉంటుంది కదా, అదంతా కట్ చేశాను. ఎందుకంటే అది క్రీమ్ పెట్టడానికి దానికి రాదు కదా, అంత పైన స్మూత్గా సిల్కీగా ఉంది కదా, అందుకని రాదు. నేను 2 ఏంటంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్తో కట్ చేసుకున్నాను. ఇది మా వారి సహాయంతో నేను కట్ చేశాను. చూడండి, మా వారు కట్ చేస్తున్నారు. అది కట్టె కోసే రంపం ఉంటుంది కదా, ఆ విధంగా కట్టెను కోసినట్టు కోసారు మా వారు. చూడండి, అదిగోండి రంపంలాగా. రంపంలాగా అంటే మనం మజ్జిగ జిలుకుతాం కదా, కవ్వంతో మజ్జిగ ఎట్లా జిలుకుతామో ఆ విధంగా కొయ్యండి బాబు అంటే మా వారు ఆట ఆడాడు దాంతో కోసేపు. చూసారా, ఎలా కట్ చేసుకోవాలి. ఇంకా నేను మా వారికి చెప్తే ఇంకంతా పాడు చేసేస్తాడని చెప్పేసి సరే అని చాలే 2 లేయర్లు సరిపోతుందిలే అని చెప్పేసి నేను తీసేసుకొని ఆ పైన లేయర్ ఉంది కదా, ఆ పైన లేయర్ది దారంతో కాకుండా ఇంకా దారంతో కట్ చేస్తే ఇంకా అది మొత్తం ఊడిపోతుంది ఆయన కట్ చేసే విధానాన్ని బట్టి అని చాకు ఉంటుంది కదా, చాకుతోని కట్ చేసుకున్నాను. చూడండి, ఈ పెద్ద చాకు ఉంది కదా, దాంతో కట్ చేసుకున్నాను నేను స్మూత్గా. చూసారా స్పంజీగా ఎంత బాగుందో. ఎగ్లెస్ కేకు సూపర్ వచ్చేసింది, స్మూత్గా స్పంజీగా బాగా వచ్చేసిందండి. నేను అనుకోలేదు ఇంత బాగా కుదురుతాయి అసలు కేక్స్, నేను కూడా చేయగలుగుతాను అనేసి నేను అనుకోలేదు అసలు. కానీ నా కష్టానికి ఫలితం దక్కింది. మా పాప బర్త్డే కోసం ఓన్ కేక్ చేయాలనుకున్నాను, చేశాను. ఓన్ కేక్ చేయాలని అంటే ఇప్పుడు ఎట్లాగో మనకు బయట కేక్స్ దొరకట్లేదు కాబట్టి ఇంక ఇదే బెస్ట్ అనేసి చేసేసాను. చూసారా, నేను ఫస్ట్ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను కదా. ఫస్ట్ చాక్లెట్ కేక్ వేద్దాం అనుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే చాక్లెట్ కేక్ ఎందుకు, ఫస్ట్ వైట్ కేక్ పెడదాము ఫస్ట్ అని చెప్పేసి వైట్ కేక్ పెట్టేసి దానిపైన మొత్తం షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది మొత్తం అప్లై చేస్తున్నాను. ఈ షుగర్ సిరప్ అప్లై చేస్తే ఏంటంటే మనం కొంచెం షుగర్ తక్కువ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కూల్ కేకులు తెచ్చుకుంటాం కదా, ఎగ్లెస్ కూల్ కేకులు, సేమ్ అదే విధంగా ఉంటుందండి. సేమ్ అదే విధంగా ఉంటుంది మనం బేకరీలో తెచ్చుకునేలాగా. తర్వాత నేను క్రీము అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ పోసాను కదా, దాని తర్వాత క్రీమ్ అప్లై చేశాను. ఒక లేయర్ అది పెట్టేసినాక మళ్ళీ ఇంకో లేయర్ చాక్లెట్ ఫ్లేవర్ పెడుతున్నాను. అంటే ఒకటి ఫస్ట్ కిందనేమో వైట్ది పెట్టాను కదా మామూలు కేకు, తర్వాత క్రీమ్ అప్లై చేసినాక దానిపైన మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ పెడుతున్నాను. అంటే 2 కేకులు చేశాను కదా, చాక్లెట్ ఒకటి, నార్మల్ ఒకటి. మళ్ళీ చాక్లెట్ దానికి కూడా షుగర్ సిరప్ అప్లై చేస్తున్నాను. చూడండి, అది కూడా అప్లై చేసేసి మొత్తం షుగర్ సిరప్, అంటే మనం షుగర్ సిరప్ ఎంత పోసుకుంటే అంత స్మూత్గా వస్తుంది కేకు. అందుకే మొత్తం దానికి కేక్ మొత్తం పట్టాలి కదా,
అట్లా నేను మళ్ళీ షుగర్ సిరప్ పోసేసి దాన్ని ఈ క్రీమ్ లేయర్ ఉంది కదా దానిపైన పెట్టేస్తాను. మనం ఇట్లా చేయితోని తీసి పెట్టడానికి రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే షుగర్ సిరప్ పోసినప్పుడు అది మొత్తం విరిగిపోతుంది, ఎక్కడిదక్కడ స్మూత్ అయిపోతుంది కదా, విరిగిపోతుంది. అందుకే నేను ఆ ప్లేట్ తోటి అదే విధంగా స్మూత్గా తీసుకుంటూ వచ్చేసాను పెట్టి. పర్ఫెక్ట్గా కూర్చున్నది చూడండి. ఈ విధంగా పెట్టేసి దీనిపైన మళ్ళీ క్రీమ్ అప్లై చేయాలి. చూసారు కదా, ఇట్లా అప్లై చేసుకోవాలి. అట్లాగా నేను మొత్తం లేయర్స్ పెట్టేశాను. 3 లేయర్స్ ఏమో పెట్టాను. ఫస్ట్ మామూలు కేకు, తర్వాత చాక్లెట్ కేకు, తర్వాత మామూలు కేకు, తర్వాత చాక్లెట్ కేకు 3 లేయర్స్ పెట్టాను. ఇంకా మొత్తం క్రీమ్ అంతా అప్లై చేస్తున్నాను చుట్టూ. చూడండి, చూసారా, ఈ విధంగా అప్లై చేసేసాను మొత్తము. ఇప్పుడు నేను సింపుల్గా మామూలుగా నేను ఏంటంటే పేపర్ అది ఉంటుంది కదా, ఏమంటారు, బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ తోటి కోన్ లాగా చేసి దాంట్లో క్రీము 3 రకాల క్రీమ్స్ అంటే వైట్ క్రీమ్లోనే కొంచెం ఒక దాంట్లోనేమో చాక్లెట్ పౌడర్ కలిపాను, ఒక దాంట్లోనేమో కొంచెం ఎల్లో కలర్ కలిపాను. దాంట్లో అది ఎల్లోగా కనిపిస్తుంది, ప్లస్ చాక్లెట్ కలిపితే మెరూన్గా అది బ్రౌన్గా కనిపిస్తుంది. అట్లా చేశాను. ఫస్ట్ ఒక లేయర్ ఏమో వైటే వేస్తున్నాను చూడండి. మామూలుగా ఇట్లా రింగులు చుట్టుకుంటూ వచ్చేసాను. మనకేం పెద్దగా డిజైన్స్ వస్తాయి, బేకరీ వాళ్ళలాగా డిజైన్స్ మనకేం రావు కదా, అందుకనేసి నేను సింపుల్గా ఆ పేపర్ తోటి కోన్ లాగా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వైట్ వేసేసాను. వైట్ వేసేసినాక తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. చాక్లెట్ తీసుకొని చాక్లెట్ మళ్ళీ దానిపైన మళ్ళీ చాక్లెట్ రౌండ్స్ చుట్టాను చూడండి. అది కోన్ లాగా చేసుకొని కొంచెం కట్ చేసి, కొంచెం లావుగానే కట్ చేసుకొని ఇంకా నేను ఇట్లా రౌండ్గా రింగులుగా జుట్టేసుకున్నాను చూడండి. ఆ విధంగా చూపిస్తున్నాను కదా, ఆ విధంగా జుట్టేసుకున్నాను. చూసారు కదా, మొత్తం ఇదే విధంగా జుట్టేసుకున్నాను. వేసేసాను. ఇప్పుడు సైడ్కి కూడా ఇట్లా ఒక తీగలాగా అట్లా వేసాను చూడండి. సైడ్కి కూడా వేసాను అదేవిధంగా, ఇదిగోండి అట్లా ఆ విధంగా వేసేసాను. ఏదో మనకు వచ్చింది అట్లా సింపుల్గా కొంచెం అన్న అట్రాక్షన్గా కనబడడానికి అనేసి మనకు వచ్చినట్టే వేసుకోవడమే అంతే. ఏదో కేక్ పిల్లలకి కేకు చేసినామా అంటే చేసినాం, కానీ బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బేకరీ కేక్ లాగానే వచ్చింది మమ్మీ, కాకపోతే మనకి డిజైన్స్ ఎక్కువ రాలేదు కదా అని అంటే, పోనీలే బిడ్డ చేస్తుంటే ఒకసారి చేస్తే అర్థమవుతుంటుంది, వస్తుంటుంది కదా అని చెప్పాను. ఫస్ట్ బ్రౌన్ వేసాక తర్వాత ఫస్ట్ వైట్ వేసాను, తర్వాత బ్రౌన్ వేసాను, తర్వాత ఇప్పుడు ఎల్లో వేస్తున్నాను చూడండి. ఆ విధంగా వేసుకున్నాను. కొంచెమన్నా సింపుల్ డిజైన్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా వేసాను. పైన ఒక చిన్న ఫ్లవర్ల లాగా ఇట్లా రౌండ్ వేసేసాను చూడండి. ఆ విధంగా వేసేసాను. ఏదో మనకు వచ్చినాయి వేసుకోవాలండి, ఏదో పిల్లలు ఖుషి అవుతారు, హ్యాపీగా ఉంటారు. నాకు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. నేను కూడా కేక్ చేశానండి. మా చెల్లె వాళ్ళ అబ్బాయి క్లాప్స్ కొడుతున్నాడు పక్క కూర్చొని చూడండి. వాడికి పిల్లలకైతే సూపర్ నచ్చేసింది కేకు. మా పాప అడిగింది, మమ్మీ ఇంకా 2 days అయినాక
కేక్ అంతా అయిపోయింది కదా మమ్మీ, 2 డేస్ అయినాక మళ్ళీ ఇంకో కేక్ చేయి మమ్మీ అంటే, చేస్తానులే బెట్ట అని చెప్పాను. తర్వాత ఇంకో 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో 2, 3 ఇంకొక వెరైటీ కేక్ చేస్తాను. చూడండి, ఇది నేను క్లిక్ అయినానంటే ఇంకా కేక్స్ చేసుకుంటా ఉంటాను. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. నేను చేయలేను అని అనేది నాకైతే లేదు. నాకు అట్లా నచ్చదు కూడా. నాకు ఇది రాదేమో అన్నది నాకు నచ్చదు. ఎందుకంటే నేను అది చెయ్యాలి అన్న ఆరాటం ఎక్కువ. నాకు ఏదైనా చెయ్యాలి అన్న ఆరాటం ఎక్కువ. మీరు సపోర్ట్ ఇస్తే నేను కంపల్సరీ అన్నీ చెప్తాను, చేస్తాను. ఓకేనా? సపోర్ట్ ఫ్రెండ్స్ నాకు. తర్వాత మా పాప నేమ్ రాస్తున్నాను, చూడండి. చూస్తాను ఈసారి ఎంత వ్యూస్ వస్తాయి, ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు నాకు అనేది ఈ కేక్ను బట్టి నాకు అర్థమవుతుంది వస్తారా లేదా అనేసి. నాకు తెలిసి అయితే ఎక్కువ ఫ్రెండ్సే వస్తారని నేను ఊహించుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఊహించుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, బాగుందా? బాగా వచ్చిందా కేకు? ఫ్రెండ్స్, నా కేక్ అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. నా హోప్ అయితే ఉంది మీకు నచ్చుతుంది అని చెప్పేసి. మీకు నచ్చిందా లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చింది, బాగా చేశానా లేదా, నేను ఏదైనా చేయగలుగుతానా లేదా అని కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఫుల్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువనే, కష్టం అనుకోకుండా కొంచెం ఫుల్ వీడియో చూసి బాగా చేశానా లేదా నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందువల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు చేసే కామెంట్ని బట్టి, మీరు ఇచ్చే నాకు సపోర్ట్ని బట్టి నేను ఇంకా మరిన్ని వెరైటీస్ ఏదైనా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా మీకు చెప్పగలుగుతాను అని నాకు అనిపిస్తుంది. అంటే మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఏదైనా ఒక్కొక్క ప్రోత్సాహం అనేది ఉంటేనే కదా ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతారు. అది మీ నుంచి నాకు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను క్లిక్ అవ్వగలను మీ ద్వారా అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. తర్వాత నేను అదంతా డిజైన్ లాగా వేసేసుకొని చుట్టూ జెమ్స్ పెట్టాను. నాకు ఇంకా ఏం దొరకలేదు బయట, అందుకనేసి నాకు ఉన్న వాటిలలో జెమ్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చి జెమ్స్ చుట్టూ పెట్టేశాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించింది. చూశారు కదా ఫ్రెండ్స్, నేను మొన్న క్రీమ్ ఎలా చేసానో అది మీకు వీడియో పెట్టాను. తర్వాత మా పాప బర్త్డే కేక్ కట్ చేయడం అది ఫొటోస్, తర్వాత లాస్ట్లో వీడియో ఉంది అది పెట్టాను. నేను కేక్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో పెట్టాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, నచ్చిందా లేదా కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లేనిది నేను లేను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.